హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము PCOS ఉన్నప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది, ఏ కేసెస్లో ఈ లాప్రోస్కోపీకి వెళ్తాము, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో నార్మల్గా అసలు PCOS ఉందా లేదా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ర్యాండమ్గా ఒక స్కాన్ చేయించుకున్నప్పుడు మాకు ఇలా PCO ప్యాటర్న్ ఉంది అన్నట్టుగా చెప్పారు, సో మాకు PCOD సమస్య స్టార్ట్ అయిపోయింది అని భయపడుతుంటారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? ఓన్లీ ఒక్క స్కాన్ ఫీచర్ పైనే మనం డిపెండ్ అవ్వచ్చా, లేకపోతే ఇంకా ఏమైనా చూడాలా? దీనికి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ PCOS అన్నా PCOD అన్నా ఉంది అంటే దానికి మనకు 3 ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు సైకిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, రెగ్యులరా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి మీకు బయోకెమికల్ టెస్ట్లు అనేవి చేసినప్పుడు, అంటే డేట్ వచ్చినప్పుడు 5 రోజుల లోపల, ఫస్ట్ 5 days లోపల బ్లడ్ టెస్ట్ అనేది చేసినప్పుడు FSH-LH రేషియో అనేది ఎలా ఉంది అనేది సెకండ్ పారామీటర్. థర్డ్ వచ్చేసి స్కాన్ ఫీచర్. స్కాన్లో కూడా మనకి కొత్త క్రైటీరియా ప్రకారము ఒక్క ఓవరీలో more than 25 ఫాలికల్స్ అనేవి కనపడుతున్నాయి అని ఉంటేనే ఈ PCO మార్ఫాలజీ ఉంది అన్నట్టుగా ట్యాగ్ చేస్తాం. సో ఈ మూడిట్లో అందరికీ 3 ఉండాల్సిన అవసరం అనేది లేదు. 3 ఫీచర్స్లో 2 ఫీచర్స్ ఉన్నాయి అంటేనే అప్పుడు PCOD ఉంది అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో అందరికీ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉండవు, అందరికీ మనకు ఈ LH లెవెల్స్ ఎక్కువ ఉండవు, అండ్ అందరికీ కూడా స్కాన్లో మనకి ఫీచర్ అనేది కనపడడు. ఏ 2 ఫీచర్స్ ఉన్నా కానీ అప్పుడు మనము PCOD ఉంది అన్నట్టుగా నిర్ణయిస్తాం. ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల LH లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా జరగదు, ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు, అది సరిగ్గా రిలీజ్ అవ్వదు. సో ఈ ఇష్యూ అనేది వస్తుంది. మనము తర్వాత చూడాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్కి మెడికేషన్ అనేది పెట్టినప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుందా అనేది ఫస్ట్. సో ఆల్రెడీ ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది అంటే ఇటువంటి వారికి మనము లాప్రోస్కోపీ చేసినా కానీ పెద్ద యూజ్ అనేది ఉండదు. ఎవరికి ల్యాప్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది అంటే, మనము ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా కానీ అసలు ఎగ్ అనేది పెరగడం లేదు, సరిగ్గా రిలీజ్ అవ్వడం లేదు అంటే అటువంటి వారికి మాత్రము లాప్రోస్కోపీ చాలా హెల్ప్ చేస్తుంది. సో లాప్రోస్కోపీ ఎయిమ్ ఏంటి అసలు PCODలో? జస్ట్ మనము పంక్చరింగ్ అయినా, ఆ పంక్చరింగ్ ఏ విధంగా చేయాలా? చాలా మంది చెప్తుంటారు, మాకు లాప్రోస్కోపీ అయినా కానీ ఒక 2 నెలల తర్వాత మేము స్కాన్ చేయించుకున్నాము, బట్ మా PCOD ప్యాటర్న్ అనేది అసలు ఏమీ తగ్గలేదు, అలాగే ఉంది అని. సో దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి? లాప్రోస్కోపీకి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, మనం ప్రతి ఒక్క ఫాలికల్ని రప్చర్ చేసుకుంటూ వెళ్ళము. దీంట్లో మనం ఇచ్చేది ఏంటంటే, ఓవరీలో కేవలం 4 పంక్చర్స్ అనేవి చేస్తాం. ఆ పంక్చర్స్ లోపల ఇన్నర్ కార్టెక్స్ దగ్గర చేస్తాం. చేయడం వల్ల ఆ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గి వీళ్ళకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లోకి వచ్చి మనం మళ్ళీ వీళ్ళకి మెడికేషన్ పెట్టినప్పుడు ఎగ్ డెవలప్మెంట్ జరగడానికి, రిలీజ్ అవ్వడానికి అప్పుడు బాడీ ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. తక్కువ ఇంజెక్షన్స్తోనే ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి లాప్రోస్కోపీ హెల్ప్ చేస్తుంది. మీరు మళ్ళీ నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్కి ట్రై చేయొచ్చు. ఎగ్ అనేది రిలీజ్ అయ్యే టైంకి న్యాచురల్గా అయినా లేకపోతే IUI పద్ధతి ద్వారానైనా కానీ ముందుకెళ్ళొచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకి ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే దగ్గర ఈ లాప్రోస్కోపీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనము లాప్రోస్కోపీ చేసుకున్నామంటే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుందండి. ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయ్యే వాళ్ళకి మనం ల్యాబ్ చేసినా కానీ పెద్ద యూజ్ అనేది ఉండదు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఇనీషియల్గా మెడికేషన్తో ట్రై చేసిన తర్వాత ఎగ్ డెవలప్మెంట్ అసలుకే జరగట్లేదు అంటే అప్పుడు అలాంటి కేసెస్లో మాత్రము ల్యాబ్ చేయించుకుంటే మీకు డెఫినెట్గా అడ్వాంటేజ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.